హాయ్ గైస్, మనకైతే మన పాస్పోర్ట్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే డిస్పాచ్ అయితే అయిపోయింది విజయవాడ హబ్ కి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు వీసా డిసిషన్ వచ్చిన నాకు 1 డే అయితే నాకు డిస్పాచ్ ఈమెయిల్ అయితే వచ్చింది విఎఫ్ఎస్ నుంచి. దాని తర్వాత నాకు 2 days కి అయితే మన విజయవాడ హబ్ కి అయితే రీచ్ అయింది. అండ్ నాకు డిసిషన్ వచ్చింది అయితే విఎఫ్ఎస్ నుంచి డిస్పాచ్ అయినట్టు సాటర్డే వచ్చింది. అండ్ సండే మండే చూసుకుంటే మండే నుంచి నాకు మన విజయవాడ హబ్ కి అయితే రీచ్ అయిపోయింది. అండ్ నాకు డెలివరీ బాయ్ కూడా రీచ్ అయినట్టయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది. అని చూసుకుంటే ఇప్పుడు నాకు అసలు అప్పుడు డెలివరీ బాయ్ కి ఏమేమి ప్రూఫ్స్ అయితే చూపించాలి, మాక్సిమం చాలా మంది మెయిల్ వచ్చి ఉంటుంది, అసలు ఏమేమి ప్రూఫ్స్ చూపించి మన పాస్పోర్ట్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. మాక్సిమం మనకి ఎవరైనా ప్రీమియం లాంచ్ తీసుకున్నా లేకపోతే డెలివరీ ఆప్షన్ ఈ టైప్ లో తీసుకున్నా స్కానింగ్ డిపార్ట్మెంట్ లో మనకైతే ఈ బిల్ అయితే ఇస్తారు కదా, ఈ బిల్ ఒకటి చూపించాలి. అండ్ మన ఒరిజినల్ డాక్యుమెంట్, మన ఒరిజినల్ ప్రూఫ్ అయితే ఒకటి చూపించాలి, మన ఆధార్ కార్డ్. అండ్ క్యూఆర్ కోడ్ అన్నారు, అండ్ చూసుకోవాలి ఆ క్యూఆర్ కోడ్ అనేది ఏంటని చూడాలి. ఒకసారి డెలివరీ బాయ్ ఏమంటాడో ఒకసారి, లేదా మనం ఏమైనా స్కాన్ చేయాలా, అది ఒకటి కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది, అది కూడా మీకు చెప్తాను. అసలు పాస్పోర్ట్ కూడా అన్బాక్సింగ్ అయితే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి పాస్పోర్ట్ లో స్టిక్కర్ వస్తుందా లేదా వీసా స్టిక్కర్ వస్తుందా, లేదంటే మనకు కూడా ఈ వీసా వస్తుందా లేదని అయితే ఇక్కడైతే క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే జూలై 20 తర్వాత నుంచి అప్లై చేసిన వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఈ వీసా వస్తుంది. అండ్ విఎఫ్ఎస్ లో వెంటనే వాళ్ళకి పాస్పోర్ట్ అయితే ఇచ్చేస్తున్నారు, లేదంటే కొంతమంది 1 day తర్వాత డిస్పాచ్ అయితే చేస్తున్నారు వాళ్ళ పాస్పోర్ట్ ని. అండ్ నాకు చూసుకుంటే టోటల్ గా నాకు 10 days ఆఫ్ డిసిషన్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే నా డిసిషన్ అంటే నా వీసా అపాయింట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే జూలై 17th మన హైదరాబాద్ పంజాగుట్టలో. సో ఇప్పుడు చూసుకుంటే నాకు స్టిక్కర్ అయితే వస్తుంది, నాకు వీసా స్టిక్కర్ మన పాస్పోర్ట్ మీద. ఒకసారి అయితే క్వశ్చన్ మార్క్ అవుతుంది, అది ఒకటి చూడాలి.